నేటి పంచాంగం వివరణ ఆగస్టు 19, 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి రాత్రి 11:53 వరకు. నక్షత్రం శ్రవణ ఉదయం 8:02 వరకు. యోగం శోభన రాత్రి 12:43 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 1:30 వరకు. తదుపరి భవ రాత్రి 11:53 వరకు. వర్జం మధ్యాహ్నం 12:10 నుండి 1:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:15 నుండి సాయంకాలం 4:05 వరకు. రాహుకాలం ఉదయం 7:37 నుండి 9:11 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. అమృతకాలం రాత్రి 8:24 నుండి 9:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:03 సూర్యాస్తమయం సాయంకాలం 6:35. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు కుటుంబంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని అన్ని రంగాల వారికి పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క విలువ అనేది మరింత పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మేషరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారమున తమ అంచనాలను చేరుకొని మంచి లాభాలను గడిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మేషరాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు శుభయోగంగా ఉంటుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు మంచి ఆదరణ అనేది లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి జనాకర్షణ అనేది పెరుగుతుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిరమైన కెరియర్ మరియు స్థిరమైన నివాసం అనేది ఏర్పరచుకునే అవకాశం అయితే దొరుకుతుంది ఈరోజు. అలాగే వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు శుభకరమైన, ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ అనేవి లభిస్తాయి. రుణాలను తీర్చగలుగుతారు. మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక మేషరాశి వారి ఈరోజు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా గడుపుతారు. ఇక కొత్త పరిచయాలు ఏవైతే కలుగుతాయో అవి మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు వివాదాల నుండి బయటపడతారు. ఇక ఏవైతే మేషరాశి వారు ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు సన్మానాలు అనేవి జరగవచ్చు. ఇక మేషరాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ధనయోగం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారు ఈరోజు బంధుమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం అనేది ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క అంచనాలు ఫలించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహించి గౌరవ మర్యాదలను పెంచుకుంటారు.
వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచన కనబడుతున్నవి. ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు మంచి శుభయోగంగా ఉంటుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే శుభయోగంగా చెప్పవచ్చు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల నుండి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఇక అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు శత్రువులను సైతం మీ దారికి తెచ్చుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ముందు అడుగు వేయడం వలన అందరి దగ్గర గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలనేవి మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఎంతో కాలంగా నెలకొన్న వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈరోజు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అంచనాల మేరకు విధుల్లో మార్పులు అనేవి జరుగుతాయి. అలాగే మీ సత్తా అందరూ గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు గతంలో కంటే అనుకూలత అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు మంచి కళాశాలలో సీట్లను పొందే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విషయమై కీలక నిర్ణయాలను తీసుకుని అమలు పరుస్తారు. దీనివల్ల మంచి లాభాలను గడిస్తారు. ఇక ఆప్తుల నుండి విలువైన సమాచారం ఒకటి అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులను పెంచుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలత అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సద్దుమణుగుతాయి. ఇక మిథున రాశి వారు చాలా కాలంగా పూర్తి కాని పనులను కూడా ఈరోజు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక మిథున రాశి వారికి సమస్త రోగనాశనం అనేది కలుగుతుంది. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. రుణాలను తీర్చుతారు. విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి మరియు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక మిథున రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ రోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు అపార్థాలు చోటు చేసుకున్నాయో వారికి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈ భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. ఇక మిథున రాశి వారి యొక్క ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. అలాగే మిథున రాశి వారి ఈరోజు భూములను భవనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక వైద్యులు సాంకేతిక నిపుణులకు సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9.
ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక కర్కాటక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి మంచి సౌకర్యాలను పొందుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే శుభయోగంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం ఉంది. ముఖ్యంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. విదేశాలలో ఉన్నవారు నూతన గృహయోగాన్ని కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు పదవులు దక్కుతాయి. సినీ రంగం వారికి లాభాలనేవి కనిపిస్తున్నవి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేసే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు గృహముకు సంబంధించిన నూతన కాంట్రాక్టులు అధికంగా లభించే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలనేవి గడిస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి కనిపిస్తున్నవి. ఇక వైద్యులకు మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు బంధువుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఇక ఈరోజు పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందపడతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అనేవి లభిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశిలోని విద్యార్థులకు ఊహించని ఫలితాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి భూమి మరియు గృహయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు గాయత్రి మంత్రాన్ని జపించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. చేపట్టిన పనులన్నింటిలోనూ కూడా ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక స్థిరాస్తి విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారిలోని భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా స్త్రీలు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం లభిస్తుంది. ఇక సింహరాశిలోని వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు విదేశీయానం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వైద్యులు మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మంచి ప్రజాదరణ అనేది లభిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్లయితే వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, వ్యాపారాలలో లాభాలను
తెచ్చిపెడతాయి. ఇక నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వారికి విధి నిర్వహణలో ఉన్న ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు మంచి సానుకూలత అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు మంచి పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి రోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక వీరి యొక్క తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలనేవి అందుతాయి. అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలనేవి పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి వ్యాపారాలను ముందుకు నడిపిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట యోగ పరంపర అనేది కొనసాగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ యోగం అనేది కనబడుతుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. సినీ పరిశ్రమ వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటికి తగిన లాభాన్ని పొందుతారు. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక బ్యాంకులలో జప్తు చేసిన ఆస్తులను తిరిగి పొందే మంచి తరుణంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో లాభాలను లభిస్తాయి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్యులు మంచి గుర్తింపును పొందుతారు. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అనుకున్న చోటికి బదిలీలు అనేవి ఏర్పడతాయి. అలాగే అన్నింటా ఈరోజు ముఖ్యంగా కన్యారాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనాదాయం అనేది పెరుగుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక బంధుగణంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీ పట్ల వ్యతిరేకత చూపించిన వారే మీకు సపోర్ట్ చేసే మంచి రోజుగా చెప్పవచ్చు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు క్రీడాకారులకు, వైద్యులకు వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులు అందుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈరోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. ఇంట బయట అందరి ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు లభిస్తుంది. దానివలన మీరు ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగంగా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు విశేషమైన లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు పెట్టిన పెట్టుబడులకు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన
లాభాలు అనేవి కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో, అపార్థాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సోదరుల వలన అన్ని పనులు విజయవంతంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు విదేశీయానం చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు వ్యూహాత్మకంగా పనులు పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులకు విలువైన సమాచారం ఒకటి అందుతుంది. అలాగే దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. తులారాశి వారు ఈరోజు భూమిని, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది పెరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి అంచనాల మేరకు లాభాలను అందుకుంటారు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు అనేవి లభించే అవకాశం ఉంది. వాటితో ముందడుగు వేస్తారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులకు కొత్త విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్య విషయంలో ఆనందం కలిగించే శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆప్తుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అంటూ ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే పెట్టుబడులు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి మంచి అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి విదేశీ యానయోగం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయానికి బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు ఆస్తి వ్యవహారాలలో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకొని లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఆశించిన ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇక వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు పాత మిత్రులతో చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి ఒక శుభవార్త అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ఆలోచనలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు గృహంను వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
రుణాలను తీరుస్తారు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీకు ఒక విలువైన సమాచారం అనేది అంది ఆనందాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అనేది బాగుంటుంది. అలాగే మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుండడం వలన డబ్బుకైతే ఇలాంటి లోటు అయితే కనిపించట్లేదు. ఇక భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమికులకు మంచి శుభవార్త ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వారు చేసిన ప్రణాళికల ద్వారా లాభాలు అనేవి గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత వర్గాలలో మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులకు మున్పటి కంటే మెరుగైన పరిస్థితులు మెరుగైన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక కళాకారులకు అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. పారిశ్రామికవేత్తలు మరింత ప్రగతి అనేది కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశిలోని మహిళలకి ఆశలు నెరవేరుతాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 2. ఈ రోజు ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత అభివృద్ధిని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అలాగే ఏవైతే ఇంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే తల్లి తరపు వారి నుండి ఆర్థిక సహాయం అనేది అందుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగం మార్పునకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు విదేశీయానం చేస్తారు. సినీ రంగం వారు మంచి లాభాలను గడిస్తారు. రాజకీయవేత్తలకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఈరోజు మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు మిత్రుల సహాయంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయగలుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారిని సైతం ఆశ్చర్యపరిచేలా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులకు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో
సఖ్యత అనేది ఏర్పడుతుంది, మంచి లాభాలను గడిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభను అందరూ ఈరోజు గుర్తిస్తారు. విధి నిర్వహణలో ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని కూడా తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలను ఈరోజు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అలాగే ఇంట బయట పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యాల యొక్క ప్రస్తావన అనేది వస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ఆలోచనలను చేసి వాటిని అమలు చేయడం వలన నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ధి అనేది పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఊహించని ధనయోగం అనేది కలుగుతుంది. ఊహించిన విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక విడిపోయిన ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఈరోజు కుంభరాశి వారికి లభిస్తాయి. ఇక ఇంట పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన పెట్టుబడులు పెట్టేట్లయితే మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలను లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో మంచి ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో ఉద్యోగపరంగా విద్యాపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన కాలం అనేది ఉంటుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ప్రత్యర్థులే మిత్రులుగా మారి మీకు మంచి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారి యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ఇక అదనపు ఆదాయం సమకూరడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను ఈరోజు తొలగించుకోగలుగుతారు మరియు లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు అనేవి దక్కే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు వైద్యులకు మరింత ఉత్సాహంతో కార్యక్రమాలను చేపడతారు ఈరోజు. ఇక విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. మీనరాశి వారు ఈరోజు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు. అలాగే ఈరోజు దాయాదులతో సఖ్యతగా వ్యవహరించి వారి నుండి మన్ననలను పొందుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ విద్యా అవకాశాలు దక్కుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగమున అనుకూలమైన స్థానచలన సూచనలు అనేవి ఉన్నవి. అలాగే ఈరోజు మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మిత్రులు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం లభిస్తుంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లకు
నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. శ్రేయోభిలాషుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లాభాలను చేకూరుస్తాయి. అలాగే ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. అదనపు ఆదాయం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మరింత ధనం అనేది పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమికుల మధ్య ఏవైతే అపోహలు అనేవి ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి దక్కుతాయి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.